అమరేంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అమరేంద్ర రెడ్డి గారు ఏంటి పరిస్థితి ఎలా ఉంది? పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఎలా ఉంది? గ్యాస్ కష్టాలు విన్నారు ఇప్పటి వరకు మీరు. అవును, అవును, ఇంకా దాంట్లో చాలా కోణాలు ఉన్నాయి మనం చర్చించాల్సినవి. అవును. పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఏంటండి? పెట్రోల్ డీజిల్ బాగానే ఉందండి సరఫరా. ఆ, 60 to 90 days బఫర్ స్టాక్ అయితే ఉంటుంది. ఓకే. కాకపోతే పానిక్ బయింగ్ వలన కొంచెము జనము డీజిల్ అయితే బ్యారెల్లో స్టాక్ చేస్తున్నారు. చిన్న చిన్న టిన్స్ లో తీసుకెళ్లి స్టాక్ చేస్తున్నారు. అది కొంచెం పానిక్ అవుతుంది. 100 రూపాయలు పోసుకునే వ్యక్తి ఈరోజు 300 రూపాయలు పెట్రోల్ పోసుకుంటున్నాడు. ఆ, అయితే ఇదేంటంటే దీనికి ఇంకొక రీజన్, ఒకటేమో యుద్ధ భయం, ఉమ్, రెండోది ఏమవుతుందంటే మాకు ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ క్రెడిట్ పాలసీ ఒకటి తీసుకొచ్చేసి మాకు డీలర్లకు కొంచెం క్రెడిట్ ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళు. ఓకే. అంటే మేము కన్జ్యూమర్కి ముందు పాస్ ఆన్ చేయడానికి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇమీడియట్గా సపోజ్ ఇప్పుడు నేను ఒక 50 లక్షలు ఒక పెట్రోల్ బంక్ బాకీ ఉంటే ఈరోజు 50 లక్షలు కట్టాలి, రేపటికి మళ్ళీ కొనాలంటే 20 లక్షలు పెట్టాలి. 70 లక్షలు ఓవర్ నైట్లో మేము అరేంజ్ చేసి అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇవ్వాలి. పాతవి కట్టాలి, కొత్తదానికి అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇవ్వాలి. సో ఓవర్ నైట్ లో 50-70 లక్షలు తేవడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మేము ఇచ్చి ఉన్నాం బయట. నేను వెళ్ళి కన్జ్యూమర్ దగ్గర నాకు డబ్బు కట్టంటే అతను ఇవ్వడు ఇప్పుడు. సో ఇది మేమేం చేసామంటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టాము. మీరు అది ఈ క్రైసిస్ టైంలో ఇది కనుక తీసుకుంటే ఇంకా ముదరొచ్చు. ఉమ్, ఆర్టిఫిషియల్ ఇది క్రియేట్ అవుతుంది, పానిక్ క్రియేట్ అయిపోయి హోర్డింగ్స్ పెరిగిపోతాయి, ఉమ్, అనవసరంగా ఇబ్బంది అవుతుంది. యాజ్ ఆఫ్ అయితే ఇప్పుడేమి స్టాక్ ఇబ్బంది ఏం లేదు. ఉమ్. కాకపోతే మనకు వచ్చే ప్రోడక్ట్ అంటే మీరు ఈ ప్రపోజల్ ఆయిల్ కంపెనీలకు పెట్టారా ఇట్లాంటి ఇది తీసేయమని, లేకపోతే గవర్నమెంట్కి పెట్టారా? ఆయిల్ కంపెనీస్కి పెట్టాము. ఎందుకంటే మాకు ఆయిల్ కంపెనీస్ ఇది కదా. అదే కదా, మీరు డైరెక్ట్ ఆయిల్ కంపెనీలు కదా, హెచ్పి, బీపీఎల్ వీటికే కదా. మరి వాళ్ళు మీ మా ఆర్డర్ని కన్సిడర్ చేస్తారా? వాళ్ళు చేయరండి. ఇప్పుడు ఒక ఐఓసి ఒక్కటి కొంచెము ఇస్తుంది. బహుశా ఈ 3-4 రోజుల్లో వాళ్ళు కూడా విత్డ్రా చేసుకుంటే ఇంకా క్రైసిస్ పెరుగుతుంది. ఓకే. అంటే పబ్లిక్లో ప్యానిక్ ఉంటుంది. నేనే 3 రోజుల నాడే నా బండి ట్యాంక్ ఫుల్ చేసుకున్నాను, ఎందుకు వచ్చిన బాధలే అని అందరికి ఉంటుంది కదా. అలాంటి పరిస్థితే అందరికి ఉంటుంది. కాబట్టి మనం కన్జ్యూమర్ని మనం ఇబ్బంది పెట్ట. కానీ ఈ టిన్స్లో ఫుల్ చేయడము, లేకపోతే బండిలో కారో బైకో అది ఓకే, కానీ డ్రమ్స్లో వచ్చి ఫిల్ చేసుకెళ్తున్నారంట కదా, వాటిని ఎందుకు అలో చేస్తున్నారు? అంటే డ్రమ్స్ అంటే ఇప్పుడు డీజిల్ ఉందండి. డీజిల్ మేము 2000 లీటర్స్ వరకు ఇవ్వచ్చు సివిల్ సప్లై దీని ప్రకారంగా మేము ఇవ్వాలి. ఎక్కడ దాని రిస్ట్రిక్షన్స్ లేదు. ఎందుకంటే మాది ఎసెన్షియల్ దీంట్లో లేదు ఇప్పుడు. సబ్సిడీ మనకు సబ్సిడీ ఉన్నప్పుడు అంటే అప్పుడు ఉండే. ఫ్రీ మార్కెట్ అయిపోయింది కాబట్టి ఆ రిస్ట్రిక్షన్ అలాంటిది ఏం లేదు. సో ఇంకోటి ఏంటంటే బల్క్ బయ్యర్స్ కి ఇంతకుముందు డైరెక్ట్ కర్ణాటక నుంచి తెచ్చుకునే వాళ్ళు. కర్ణాటక నుంచి తెచ్చుకునే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. ఓకే. ప్రైస్ అంటే మా కన్జ్యూమర్ ప్రైస్ కంటే తక్కువ దొరికేది, 10 రూపాయలు తక్కువ దొరికేది వాళ్ళకి. కార్పొరేట్ వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు కంపెనీస్. కన్జ్యూమర్ ఇచ్చేవారు కాదు, బట్ బల్క్ బయర్స్ కి ఇచ్చేవాళ్ళు. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రం తెచ్చుకుంటే మన రాష్ట్రం 27% ట్యాక్స్ పోగొట్టుకుంటుంది. ఇక్కడ నియంత్రణ ఏం లేదు. అంటే సుమారు 2-3 వేల కోట్ల